చూడండి, మళ్ళీ మీకు అదొక పరీక్షలాగా అయిపోయింది. అది చూసానో చదవండి. 8వ వచనం, 7వ వచనం అయిపోయింది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కాదు 8వ వచనం, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 8వ వచనం. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని పోలికైన విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, పూజింపకూడదు. అంటే అది విగ్రహాలని మనము పూజించకూడదు, నమస్కరించకూడదు అనేటువంటిది. అంటే విగ్రహం అంటే విగ్రహం అని కాదు, దేవుడి కన్నా దేవుని పక్కన పెట్టి ఏదో ఒక రూపాన్ని, కొంతమంది మనుషుల్ని, ఇందాక మేరీ కూడా చెప్పింది కదా, దేవుని కన్నా ప్రయారిటీ అవన్నీ కూడా ఒక విగ్రహం కిందనే. అంతేగాని ఏదో వేరే విగ్రహాలని మనం అనుకోకూడదు. విగ్రహం అంటే దేవుని పక్కన పెట్టి మనం ఏది గొప్ప అనుకుంటామో అదంతా ఒక విగ్రహమే. విగ్రహం చేసుకోకూడదు, పూజింపకూడదు. 3వది ఏంటి? నీ దేవుడు యెహోవా నామమును ప్రామిస్ అంటారు. కొంతమంది తప్పు చేసి ఉంటారు, ఏమంటారు శైలు? ప్రామిస్ అని అంటారు. ప్రామిస్ అనేస్తుంది, దేవుడితోడు అంటాం కదా, బైబిల్తోడు అంటాం. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంటే ఊరూరికనే మాట్లాడకూడదు. ఊరూరినే యెహోవా అని పలకాలంటేనే ఆ కాలంలో ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు అయితే చనిపోయేవాళ్ళు. అంత పవిత్రమైనటువంటి నామం. ఇప్పుడు ఇదే ఏ కాలంలో ఉన్నాం? మనము కృపాకాలంలో ఉన్నాం. అందుకనే బైబిల్ పట్టుకున్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని చేసినా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. లేకపోతే పడిపోయి చనిపోయేవాళ్ళు అప్పటికప్పుడే కదా, అప్పటికప్పుడు చనిపోయేవాళ్ళు. అందుకనే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామము వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచుతాడు. అది 3వది. 4వది, నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును, ఇది ఈరోజు ఏం దినం? ఇది పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినమును ఏం చేయాలంటే పరిశుద్ధముగా, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, ఎద్దైనను, ఈ గాడిద అయినను, ఈ పశువుల్లో నీ ఏదైనాను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని పశువులు కూడా పని చేయకూడదు. రెస్ట్ పశువులకు కూడా. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకి? ఒక్క దినము దేవుడిది కదా, విశ్రాంతి దినము దేవుడిది. దేవుని కోసం మనం కేటాయించాలి. మనం దేవుని కోసం ఎంతసేపు కేటాయిస్తున్నాము? ఈరోజు సండే అంటే ఎంతసేపు దేవుడి సన్నిధిలో ఉంటున్నాము? 2 hours లేదా మ్యాక్సిమం 3 hours, 3 గంటలు ఉంటున్నాం కదా. ఆ కాలం అయితే ఏం చేయాలంట? అప్పుడైతే రోజంతా దేవుడి కోసమే, ఏం పని చేయకూడదు కదా, ఏ పని చేయకూడదు. పశువులు కూడా పొలాలకు వెళ్ళకూడదు, ఏమి చేయకూడదు కదా, మనుషులు కానీ వాళ్ళ పనివారు కానీ అందరు కూడా. అందుకని ఇది 4th commandment, 4వ ఆజ్ఞ. ఇది 4వ ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. 10 commandmentsలో ఇది మనం మర్చిపోతాం. అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. 5వది ఏంటి? బాగా రాసి పెట్టుకున్నావు, గుర్తొచ్చింది. 5వది బాగా చెప్పావు. అది 16వ వచనంలో, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని, నీ తల్లిని. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించేవాళ్ళు? చాలామంది పక్కన పోయి అమ్మ అమ్మ అంటూ ఉంటారు. అమ్మని మాత్రం అమ్మ అనరు, గౌరవించరు. పక్కన వాళ్ళు మాత్రం బలం మెచ్చుకుని, ఎంత మంచివాడు ఈ అబ్బాయి, ఎంత మంచిది ఈ అమ్మాయి, ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అని తల్లి దగ్గర అడిగితే తెలుస్తుంది కదా, ఏమని, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు అని కదా. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. సన్మానం అంటే గౌరవించడం కదా, ఆనర్ చేయటం కదా. ఎవరైనా మంత్రి వస్తేనో, మినిస్టర్ ఎవరైనా వస్తేనో ఏం చేస్తాం మనము? మంచి కుర్చీ, మహారాజా చైర్ పెట్టి వాళ్ళకి కూర్చోబెట్టి బొకేలు ఇచ్చి దండలు, పెద్ద దండలు వేసి ఏం చేస్తాము? మన తల్లిని తండ్రిని ఎప్పుడైనా సన్మానించామా? అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని నిర్లక్ష్యంగా మాట్లాడకూడదు. ఎంత చదువు లేకపోయినా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా,
ఎలాంటి స్థితిలో ఉన్నా తల్లిని మాత్రం తండ్రిని మాత్రం గౌరవించాలి, సన్మానించాలి. ఎప్పుడో ఒకసారి సన్మానించాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి. ఎన్నో ఆజ్ఞది 5. ఇంకోటి ఏంటి 6ది వరుసగా ఉంటాయి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఎప్పుడు చూసినా మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తాం. అదే తెలియకపోయినా ఇంతేమైనా కొంచెం తెలిసిందనుకో, దాన్ని సాగదీసి పెద్ద స్టోరీ చేసి చెప్పేస్తాం కదా, పెద్ద స్టోరీ చేసి చెప్పేస్తాం. ఆ సీరియల్ కూడా పనికిరాదు ఇంకా కదా, అంత పెద్ద స్టోరీ అయిపోయిద్ది. అందుకని మనం పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. ఇంకేముంది, ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, దాని దాసునైనను, వాని దాసినైనను, ఎద్దైనను, అని గాడిదైనను, నూలు పోగు కూడా ఆశించకూడదు. ఇప్పుడు ఎవరికి మనుషులందరికీ ఎంత ఆశ కదా, ఎంత ఆశ అంటే అంత ఆశ. వాళ్ళది నాకు కావాలి, వీళ్ళది నాకు కావాలా, ఇది అది అనుకుంటూనే ఉంటారు. కానీ మనం కష్టపడి సంపాదిద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మనం కష్టపడదాం అని అనుకునేది చాలా తగ్గిపోయింది. అందుకనే పొరుగువారిది ఏది ఆశించకూడదు, పొరుగువారిది ఏది ఆశించకూడదు. అందుకనే ఇది 10వ ఆజ్ఞ. 10 కమాండ్మెంట్స్లో 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం. ఇది గుర్తుపెట్టుకొని 10 ఆజ్ఞలు అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నేను ఎలా ఉన్నాను ప్రభువా, నేను కూడా విశ్రాంతి దినమును నేను ఆచరిస్తాను, పరిశుద్ధ దినముగా ఆచరిస్తాను. పరిశుద్ధ దినం అంటే పరిశుద్ధ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడని, ఆ దేవుడు మన రాక్ కోసం ఎదురు చూస్తున్నాడని, మనం వచ్చి ఆయన ఆరాధిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడో, ఎంత ఆనందించి మనకి ఎన్ని దీవెనలు కుమ్మరిస్తాడో కదా. అందుకనే ఇక్కడ ఈ 4వ కమాండ్మెంట్ ఆజ్ఞలో చూడండి, ఇంకోటి ఏమన్నాడంటే ఎందుకు మనం చేయాలి అంటే, ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసియును విశ్రమింపవలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్న. చూడు, ఐగుప్తు దేశంలో నువ్వు దాసుడుగా ఉంటివి, దాసురాలుగా ఉంటివి, కష్టపడ్డావు నువ్వు. దేవుడు ఏం చేశాడు? ఆ బాధలు కష్టాలన్నీ కూడా దేవుడు చూచి మోషేని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళందరికీ ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళకి తెగులు రప్పించి నాశనం చేసి దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి నడిపించాడు, అద్భుతమైన కార్యాలు చేసి నడిపించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని నీ దేవుడిని యెహోవా బాహుబలము చేత చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకున్నాము. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరించాలి. అందుచేత విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈరోజు ఎందుకో హోలీడేగా మనం గౌరవిస్తున్నామంటే, ఒకప్పుడు సరే మన ఐగుప్తు దేశం నుంచి మనం రాలేదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి రక్షణ పొందాము మనము? సాతాను ఇంకా దానికన్నా ఎక్కువ బంధకాల్లో మనల్ని పెట్టేశాడు. సాతాను ఇంకా మనల్ని బాధించాడు, బంధకాల్లో పెట్టాడు. ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించి దేవుడు రక్షించాడు. కాబట్టి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? తన మహాకృప చేత మనల్ని రక్షించాడు. కాబట్టి ఈరోజు ఏం చేయాలి? మనము ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన పరిశుద్ధ బలలో పాలు పొందాలి. కాబట్టి ఇది మన జీవితంలో ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆజ్ఞ. ఆ 4వ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలను మనం పరీక్ష చేసుకుంటూ, దేవుడు మనల్ని ఆ పాప బంధకాల నుంచి విడిపించి రక్షించినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన పరిశుద్ధ బలలో ఆయన రక్తమని ఆయన శరీరమని వివేచంతో పాలు పొందాం. మనం కూడా ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులమని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మన జీవితాలని మనం పరీక్ష చేసుకుంటూ పరిశుద్ధ బలలో పాలు పొందాం. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం.